ఏపీలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీలో తల్లికి వందనం పథకం కూడా ఒకటి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా ఒక్కరికే తల్లి ఖాతాలో 15,000 చొప్పున జమ చేసేవారు. దీంతో కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చాయి. తొలి ఏడాది ఇవ్వకపోయినా తాజాగా ఈ హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసిన తల్లికి వందనం పథకం డబ్బుల్ని తిరిగి వెనక్కి తీసుకుంటుంది అన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం చేసిన ఈ డబ్బులు తల్లుల ఖాతాలో ఇంకా విత్డ్రా చేయకుండా ఉంటే వాటిని వెనక్కి తీసేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఇవాళ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం డబ్బులపై జరుగుతున్న ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించిన ప్రభుత్వం ఒక ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోను జత చేస్తూ క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం డబ్బుల్ని ప్రభుత్వం మళ్లీ వెనక్కి తీసేసుకుంటుంది అని ఈ వ్యక్తి చెబుతున్న విషయం అబద్ధమంటూ ప్రభుత్వం తెలిపింది. మీ ఖాతాలో ఒకసారి జమ చేసిన సొమ్మును ప్రభుత్వం మళ్లీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు అని తెలిపింది. కాబట్టి లబ్ధిదారులు ఎవ్వరు కూడా ఆందోళన పడనక్కర్లేదని కూడా చెప్పింది. అయితే ప్రజలని ఆందోళనకు గురి చేసే ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని చేస్తున్న ఈ వ్యక్తిపై ప్రభుత్వం కేసు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇటువంటి ఫేక్ పోస్టులను షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోబడతాయని తెలిపింది. కాబట్టి ప్రజలందరూ ఇటువంటి ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. దీంతో తల్లికి వందనం పథకంపై జరుగుతున్న ప్రచారం ఒట్టిదే అని కూడా తేలిపోయింది.